ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా మీరంతా? మీకోసం చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమానంగా మనం ప్రభువును స్తుతించాలి. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న బహుమానాలను బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ప్రాముఖ్యంగా ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి, ఆయన కృపలో వర్ధిల్ల అనుభవాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రతి ఆదివారం వేలాది కుటుంబాలు యేసు ప్రభువును ఆరాధించడానికి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కనెక్ట్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది లైవ్లో కూడా ఈ సందేశాలను విని ఆత్మలో బలపడుతున్నారు. వాగ్దాన సందేశాల ద్వారా మేము చాలా దీవెన పొందుతున్నామని మీలో చాలామంది ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను నిజంగా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి భక్తుడైన యోహాను గారు రాసిన 3వ పత్రిక, దానిలో 1వ అధ్యాయం ఉంటుంది. 2వ వచనాన్ని చదువుకుందాం. 3 John chapter 1 and verse 2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. భక్తుడైన యోహాను గారు గాయు అనబడే వ్యక్తికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు. మనకు తెలుసు కదా, యోహాను గారు 5 ప్రాముఖ్యమైన పుస్తకాలు బైబిల్లో రాశారు. యోహాను సువార్త, 3 పత్రికలు మరియు చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం. ఈ 5ని కలిపి జోహనన్ లిటరేచర్ అని పిలుస్తారు. ఆయన దేవుని ప్రేమ గురించి ప్రాముఖ్యంగా ఎక్కువగా తన పత్రికలో రాసుకుంటూ వచ్చారు. సువార్త మనకు తెలుసు, యేసు ప్రభు దైవత్వాన్ని గురించి ఆయన సువార్తను రాశారు. అయితే ఈ 3వ పత్రికలో గాయు అనబడే ఒక వ్యక్తికి ఉత్తరం రాస్తూ ప్రియుడా అని సంబోధించాడు. గాయు ఎవరికి ప్రియుడు అంటే దేవుని సేవకునికి ప్రియుడు, అంతకన్నా ప్రాముఖ్యంగా దేవునికి ప్రియమైనవాడు. ప్రైజ్ ది లార్డ్. మన లోకంలో చాలామందికి ప్రియంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల్లో విఫలమైపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ దేవునికి ప్రియముగా, దేవుని బిడలకు ప్రియముగా మనం ఉండగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి మరియు సౌఖ్యంగా ఉండాలి. చాలామంది అడుగుతుంటారు, వెసిలి గారు, యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా మాకు భౌతికమైన మేలులు ఏమన్నా ఉంటాయండి, శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతామని చాలామంది అడుగుతూ ఉంటే, ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ముందు నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. నీ లోపల ఉన్న ఆత్మ లేదా ఆంతర్య పురుషుడు అభివృద్ధి పొందినప్పుడు లేదా వర్ధిల్లినప్పుడు నీవు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందుతావు. ఇది లేఖన సత్యం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని సేవకులుగా మేము బోధించే సత్యం కూడా ఇదే. చాలామంది రోజుల్లో కేవలం భౌతిక సంబంధ ఈవుల కోసం యేసుప్రభు దగ్గరికి రావడం, జరిగినా జరగకపోయినా కొంతకాలం ఉండి మరలా వెళ్ళిపోవడం చూస్తున్నాం. కానీ నీ భక్తిలో స్థిరత్వం ఉంటే, నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు ఆత్మలో వర్ధిల్లుతావు. ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లువాడుగా ఉండాలనే దేవునికి ఆలోచన. ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్గా డెవలప్ అవుతూ ఉంటావో లేదా స్పిరిచువల్ ప్రాస్పెరిటీ అనేది నీలో ఉంటుందో, దేవుడు అన్ని విషయాల్లోనూ నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు. అందులో సందేహమేమీ లేదు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని యేసుప్రభు వారు చాలా స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడారు. ముందు నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో, అనగా కుటుంబ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడనేది లేఖన సత్యం. మనం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదివితే, అక్కడ యెహోషువకి దేవుడిచ్చిన సందేశం ఏంటి అంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానం చేస్తే నీ మార్గమును వర్ధిల్లింపజేసుకుంటావని దేవుని మాట అక్కడ యెహోషువకు అందించబడింది. మన మార్గమును వర్ధిల్లింపజేసుకోవడం, మన పయనము, మన భవిష్యత్తు, మనం ప్రయాణం చేసే విధానం వర్ధిల్లగలిగితే అంతకన్నా ఆశీర్వాదం ఏముంది? యెహోషువ దేవుని వాగ్దానాలను ధ్యానం చేశాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేశాడు. కాబట్టే యెహోషువ దీవెన పొందడం మాత్రమే కాకుండా తన తర్వాత తరాలకు కూడా దీవెనకరంగా ఆయన మారాడు. కుటుంబం అంతా కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారారు. అంత మాత్రమే కాదు, మనం 92వ కీర్తన 13వ వచనం చదివిన దానిలో మాట ఉంటుంది, దేవుని మందిరంలో మనం నాటబడిన వారమై వర్ధిల్లుతాము అన్నాడు. ఎక్కడ నిజంగా ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని ప్రజలతో సహవాసం చేయడం, సమాజంగా మనం చేరుకోవడం. అలా ఉన్నప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మన జీవితంలో చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీ అందరి జీవితాల్లో మీరు వర్ధిల్లాలని, మీరు సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. చాలా కుటుంబాలు దేవునికి దగ్గరగా రావడం ద్వారా దేవుడు అన్ని విషయాల్లో వారిని ఆశీర్వదించి ఉన్నత మనస్థితిలో నిలబెట్టారు. నాకు కుటుంబం తెలుసు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉండేవారు.
వారి మధ్య సమాధానం లేదు, వారి మధ్య సఖ్యత లేదు. కుటుంబంలో ఎప్పుడూ కూడా ఆ రోదన ధ్వని, ఏడుపులు, దుఃఖం, కలవరం ఎక్కువగా వినబడుతుండేది. ఆ పిల్లలు, వారికి 3 పిల్లలు దేవుడిచ్చారు. వారు కూడా ఈ కుటుంబ పరిస్థితి బాగాలేనందువలన ప్రతిరోజు కుమిలిపోతూ ఏడుస్తూ వారు కూడా ఉండేవారు. వారిని చూసిన వాళ్ళందరూ అనుకునేవారు, ఇంక వీరు లేవనెత్తబడరు, ఈ కుటుంబం ఇంకెప్పుడు ఇంతే, ఆ పిల్లలు దరిద్రులైపోతారు, ఇంకా వారికి ఏ విధమైన అభివృద్ధి వారి జీవితంలో ఉండదని వారిని చూసిన వాళ్ళందరూ చెబుతున్నప్పుడు ఎవరో మీలాంటి వాళ్ళు వారిని దేవుని మందిరానికి నడిపించారు. మన సంఘానికి వచ్చిన తర్వాత వారు మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని విని వాక్యంలో ఎదగడం ప్రారంభించారు. కుటుంబ ప్రార్థన ప్రారంభించారు. ఏ కుటుంబం అయితే రోడ్డును పడిపోద్ది అని అనుకున్నారో, లేదా పిల్లలు దరిద్రులు అయిపోతారు అనుకున్నారో, ఇప్పుడు ఆ 3 బిడ్డలు కూడా చాలా ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొచ్చాడు. వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారారు. ఒకవేళ చాలామంది నిన్ను చూసి నీ జీవితం ఇలాగే దారిద్రతలోనో లేమిలోనో ఉండిపోతుంది, నువ్వు ఎవరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండవని నిన్ను చూసిన వాళ్ళందరూ జాలి పడుతున్నారేమో, లేదా అలా మాట్లాడుకుంటూ ఉంటే, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నానో, ముందు నువ్వు స్పిరిచువల్గా డెవలప్ అవ్వడం నేర్చుకోగలిగితే దేవుడు అన్ని విషయాల్లో నేను ఆశీర్వదిస్తాడు. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆయన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ఆదాము హవ్వలను ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు. బైబిల్లో మీరు ఎవరినైనా తీసుకోండి, వారు ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉన్నప్పుడు దేవుడు వారిని అనేక మంది దీవెనకరంగా మార్చాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించండి, ఆయన గణపరచండి. ఒక్క చిన్న ప్రార్థన చేయండి, ప్రభువా నేను ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలనుకుంటున్నాను అనే నిర్ణయం తీసుకోండి. దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఎవరైతే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారో, జాలి పడుతున్నారో, వారి ముందే దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఉన్నతమైన స్థితికి నడిపిస్తారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వాగ్దాన సందేశాన్ని ఈరోజు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీవు మమ్మల్ని వర్ధిల్లింపజేసే దేవుడు కనుక నీకు వందనాలు. అయితే ముందుగా మేము ఆత్మలో వర్ధిల్లాలని, నీ కృపలో వర్ధిల్లాలని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఏ దేశాల నుంచి, ఏ ప్రాంతాల నుంచి అయితే వీక్షిస్తున్నారో అందరినీ బలపరచండి. వాక్య సంబంధమైన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కొనసాగడానికి నీవే నీ కృపను సమృద్ధిగా కుమ్మరించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. సకల విధములైన ఉపద్రవాల్లో ఉన్న వారికి మీరే నెమ్మదినిచ్చి విడుదలిచ్చి ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మేము గండేపల్లి నుంచి వచ్చామండి, జగ్గంపేట దగ్గర గండేపల్లి నుంచి వచ్చాము. ఈరోజే ఫస్ట్ టైం రావడం చర్చికి. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము, లైవ్లో చూస్తున్నాము. సో ఇవాళ చాలా బాగా అనిపించింది. వాక్యం ఏంటి, చాలా దీవెనగా ఆశీర్వాదంగా అనిపించింది మాకు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి ప్రతి వీక్ వద్దామనేసి అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.